ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పాపులర్ కమెడియన్స్ అయితే వచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు ప్రత్యేకంగా గుర్తింపును సైతం దక్కించుకున్నారు. అంతేకాదు చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలు కొట్టేశారు. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కామెడియన్స్ లో వెంకీ మామ కూడా ఒకరు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా వెంకీ మామకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన లవ్ స్టోరీ గురించి వెల్లడించారు. వెంకీ మంకీ అనగానే మనకు గుర్తొచ్చేది జబర్దస్త్. ఆయన మిమిక్రీ కూడా చేస్తారన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన తన భార్యతో కలిసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా తన భార్యతో పాటు పిల్లల్ని కూడా పరిచయం చేశారు. ఈ నేపథ్యంలోనే తన భార్యతో పరిచయం ఎలా ఏర్పడింది, ఆ పరిచయం ప్రేమగా ఎలా మారిందనే విషయాన్ని వెల్లడించారు. వెంకీ మాట్లాడుతూ తన భార్య మరి సిస్టర్ మంచి ఫ్రెండ్ అని, అలా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఆమె సిస్టర్ని పడేశానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆమెని 10 అంతస్తుల భవనంపైకి తీసుకెళ్లి ప్రపోజ్ చేశానని వెంకీ చెప్పారు. పెద్దగా హంగామా ఏమీ లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పగానే అప్పటికే మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో ఆమె కూడా ఓకే చెప్పేసిందట. ఇక తర్వాత తన భార్య తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఒకే రోజులో హడావిడిగా పెళ్లి జరిగిపోయిందని చెప్పుకొచ్చారు వెంకీ. ఇక తన భార్య తరపున పెళ్లికి ఎవరూ రాలేదు, కానీ తన తరపున మాత్రం అందరికీ వెహికల్స్ పంపించి మరీ తీసుకొచ్చి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడంటూ వెంకీ చెప్పారు. అయితే నిజానికి వెంకీ గవర్నమెంట్ ఉద్యోగి, కానీ తనకంటూ ఒక గుర్తింపు రావాలన్న తపనతోనే ఆయన అలాంటి మంచి ఉద్యోగాన్ని సైతం వదులుకోవడానికి మరి రెడీ అయ్యి జబర్దస్త్లోకి వచ్చినట్టుగా చెప్పారు. చమ్మక్ చంద్ర ఫోన్ కాల్తో జబర్దస్త్లోకి అడుగుపెట్టిన వెంకీ ఆ తర్వాత టీం లీడర్గా కూడా కొనసాగారు. కానీ ఇటీవల కాలంలో ఆయన షోలో కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో మరి ఈ లాంగ్ గ్యాప్కి కారణం ఏంటి అని ప్రశ్నించగా కన్ఫ్యూజన్లో ఎక్కువ కామెడీ చేస్తారని అందరూ చెప్తారు, దానివల్ల మంచి పేరు కూడా వచ్చేస్తోంది. అయితే జబర్దస్త్లో అక్కడి వరకే ఆగిపోతాను, అంతకంటే గుర్తింపు ఏమీ ఉండదు, అందుకే దాని నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ పిలుపు వచ్చినప్పటికీ ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నానని వాళ్ళకి చెప్తానంటూ చెప్పుకొచ్చారట వెంకీ మంకీ.